ప్రతి ఇంట్లో కూడాను అత్త, కోడల యొక్క ఏదైతే గొడవ ఉందో అది సహజమే. ఎందుకంటే అత్తకి కోడలు చేసే పనులేమి ఇష్టం ఉండవు. కొత్తగా వస్తది కోడలు ఏదో ఒక విషయంలోని నాకు శుభ్రంగా లేదు. నేనెప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకునేదాన్ని ఇల్లంతా కూడాను అని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న గొడవల వల్ల ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఒక పెద్ద విషాదం జరిగింది. ఆ విషాదం ఏంటో చెప్తే గనక నిజంగాను మీరు భయభ్రాంతులకు గురవుతారు. అంతేకాకుండా ఎవరైనా ఉంటే గనక అత్తాకోడళ్ళు కొట్టుకున్నటువంటి అత్తాకోడళ్ళు ఎవరు ఉంటే గనక ఈ వీడియో చూసి ఎలక్ట్ అయిపోతారు నాకు తెలిసి మటికి. చూడండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను. ఎవరైతే అత్తాకోడళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి ఈ వీడియో ప్రత్యేకించి చెబుతున్నాను. తగు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీలో ఎవరైనా గాని అత్తాకోడళ్ళు లేకపోతే గనక ఈ వీడియో అత్తాకోడళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత వాళ్ళు సద్దుమణుగుతారన్నమాట. ఎంతో కొంత తెలుసుకుంటారు. చాలా పెద్ద విషాదం జరిగింది నిజంగా. నాకే కళ్ళంట నీళ్ళొచ్చాయన్నమాట. ఈ విషాదం విన్న తర్వాత మీరు కూడా 100% ఏడుస్తారనిపిస్తుంది నాకు. మీరు కూడా బాధపడతారు 100%. అంటే అంత పెద్ద ఘోరమైన విషాదం జరిగిందన్నమాట. అసలు ఏం జరిగిందనేది చాలా క్లారిటీగా చెప్తాను. మీకొక క్లారిటీ వస్తది. మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుద్దన్నమాట. సో, వీడియో పూర్తిగా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్టు. మన మ్యాన్ రియల్ ఫ్యాక్ట్ ఫ్యామిలీలోకి వచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందంటే చక్కగా కుటుంబం బాగుతా ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదన్నమాట. ఇటువంటి క్రమంలోనే తన కొడుక్కి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత చక్కగా కాపురం నడుస్తా ఉంది. ఇటువంటి క్రమంలో ఒక బాబు కూడా పుట్టాడు. కానీ ఎక్కడో తెలియని సమస్య మాట. ఆ సమస్య ఏంటంటే అత్తాకోడలు. ఈ అత్తాకోడలు ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి తండ్రి అదేవిధంగా కొడుకు ఉన్నారు కదా! వీళ్ళిద్దరికి కూడాను మనశ్శాంతి లేదు మాట. ఈళ్ళు బయటికి పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు. ఈళ్ళు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉన్నారన్నమాట. నీకు అది బాలేదు, ఇది బాలేదు, ఇంట్లో ఆ చెత్త ఉండిపోయింది, ఈ చెత్త ఉండిపోయింది, వంట సరిగ్గా నీట్‌గా చేయలేదు నువ్వు. పిల్లోడిని సరిగ్గా చూసుకోవట్లేదు నువ్వు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అత్త ఒక పక్క నుంచి విపరీతంగా అయితే కోడల్ని హింసించేస్తా ఉందన్నమాట. కోడలేమో కొత్తగా వచ్చింది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉంది. అర్థం చేసుకోవట్లేదు అత్త. కానీ ఇక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏ విధంగా అయిందంటే కరెక్ట్‌గా అత్త, కోడలు ఇద్దరు కూడాను విపరీతంగా గొడవ పెట్టుకుంటా ఉన్నారు. దేనికోసమంటే బంగాళదుంపలు కుళ్ళిపోయాయన్నమాట. ఇప్పుడు కూరగాయలు తెచ్చినప్పుడు కొన్ని కూరగాయలు నిలవ ఉండిపోతాయి కదా! అన్ని కూరగాయలు కూడా వండుకోలేరు. సో, ఇటువంటప్పుడు ఏంటంటే కూరగాయల దగ్గర ఏమైనా కుళ్ళిపోతే గనుక అయన్నీ కూడా తీసి క్లీన్ చేయాలి. యాక్చువల్ చెప్పాలంటే కరెక్టే. అత్తగారు చెప్పిన మాట కరెక్టే. కానీ కోడలు అక్కడ క్లీన్ చేయల. క్లీన్ చేయపోయేటప్పటికి కోడల మీద అత్తగారు విపరీతంగా కోపొద్దురెళ్ళిపోయి విపరీతంగా తిట్టడం మొదలెట్టింది. ఇంక ఇద్దరు కూడా ఒకరికొకరు తిట్టుకుంటా ఉన్నారన్నమాట. బయట నుంచి అప్పుడే ఎంటర్ అయ్యాడు కొడుకు. కొడుకు ఎంటర్ అయ్యేటప్పటికి ఇంట్లో ఉన్న పరిస్థితి చూసి అంటే చాలా రోజుల నుంచి ఈ పోరంతా కూడా పడతా ఉన్నాడన్నమాట. ఆళ్ళిద్దరి వల్ల అతనికి మనశ్శాంతి లేదు మాట. సో, ఎప్పుడైతే ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యాడో, ఎక్కడైతే పడుకున్నాడో తన కొడుకు అంటే చంటి బాబు మాట. నాకు తెలిసిన మటికైతే 6, 7 నెలలు ఉంటదేమో ఆ బాబు. ఇంకా ఆ బాబు వైపు డైరెక్ట్‌గా వెళ్ళాడమాట. వెళ్ళి ఆ బాబుని తీసుకొనెళ్ళి పరిగెత్తుకొని బయటికెళ్ళిపోయి ఒకేసారి రోడ్డుకేసి కొట్టేసాడు. రోడ్డుకేసి ఎప్పుడైతే కొట్టాడో పాపం బాబు పరిస్థితి ఎలా ఉందంటే తల పగిలిపోయింది. ఇంకా పరుగు పరుగున అత్త, కోడలు వచ్చి "ఒరేయ్! ఇదేంట్రా ఇలా చేసావేంట్రా" అని చెప్పేసి తన కొడుకు మీద తన కొడుకు మీద కోపపడ్డది. ఈ అమ్మాయి కూడా తన భర్త మీద కోపపడి "ఇదేంటి ఇలా చేసావని" బోరున ఏడ్చారన్నమాట. ఎంత బోరున ఏడ్చారంటే కన్న తల్లి యొక్క రోదన పాపం నిజంగా ఆ వీడియో చూస్తుంటే నాకే చాలా బాధనిపించింది. ఎంత బాగా ఏడిసిందంటే ఆవిడ పాపం నిజంగా ఆ రోదన ఎందుకంటే కన్న బిడ్డని ఈ విధంగా చేస్తే ఎవరికైనా బాధే కదా! ఎందుకు చేసాడు ఆ విషయంలో కూడా ఇది కూడా మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఈ విధంగా ఎందుకెళ్ళిపోయాడని చెప్పేసి నేను చెప్తాను. సో, ఆ తర్వాత ఏమైందంటే ఈ బాలుని తీసుకొని హుటాహుటిన హాస్పిటల్‌కెళ్లారు పాపం. హాస్పిటల్‌కెళ్తే అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ హాస్పిటల్‌లోని బాబు పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఇమ్మీడియేట్‌లీగా అయితే మీరు పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని చెప్పేసి పెద్ద హాస్పిటల్‌కి ఆళ్ళు రిఫర్ చేశారు. రిఫర్ చేస్తే ఈ దారిలోనే పాపం బాబు పరిస్థితి ఇంకా ఎక్కువ సీరియస్ అయిపోయి సో, బాబయితే బాగా ఎక్కువగా దెబ్బలు తగలడంతో బాబయితే ఇంకా తల్లిదండ్రులను వదిలేసి ఇంకెళ్ళిపోయాడన్నమాట. సో, అసలు కారణం ఏంటంటే, ఈ వ్యక్తి ఆ బాబుని కొట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అత్తాకోడలే మాట. ఎందుకంటే, ఈ కొడుకు ఎవరైతే ఈ బాబు ఉన్నాడో, ఈ బాబుని చూసుకోవడానికే కోడలికి సమయం లేదని, కోడళ్ళకేమో సమయం లేదని చెప్పిన విషయాలేమో అత్తకి నచ్చకపోవడం. నేను కూడా నా పిల్లల్ని పెంచలేదా? నా అత్తమామలు చూసుకోలేదా? ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోలేదా? ఇప్పుడు నువ్వేమైనా కొత్తగా వచ్చావా? నువ్వేమైనా కొత్తగా పిల్లలని కంటున్నావా? అని చెప్పేసి కోడల మీద అత్తగారి యొక్క పోరెక్కువైంది. నేనేమో చిన్న పిల్లోడిని చూసుకొని ఇల్లంతా కూడా చూసుకోవాలంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈవిడి. అంటే వీళ్ళిద్దరి యొక్క మ్యూచువల్ అండర్‌స్టాండ్ అస్సలు బాలా. ఇయన్నీ కూడా గమనిస్తా ఉన్నాననమాట. అంటే పిల్లోడిని అక్కడ అడ్డం పెట్టుకొని అటు అత్తాను, ఇటు ఎవరైతే కోడలున్నారో కోడలు కూడాను పిల్లోడిని అడ్డం పెట్టుకొని చెప్తా ఉంది. పిల్లోడి పేరెత్తేమో
అత్త తిడతా ఉంది. "నువ్వెప్పుడు చూసినా పిల్లోడి పేరు చెప్తా ఉన్నావు. పనులు చేయట్లేదని" చెప్పేసి ఈ విధంగా అంటే పిల్లోడినే కారణం చేస్తారన్నమాట. ఓ అత్త కూడా పిల్లోడి పేరు చెప్తోంది. ఇక్కడ కోడలు కూడా పిల్లోడి పేరు చెప్తోంది. ఇయన్నీ కూడా గమనిస్తా ఉన్నాడు. ఎవరైతే భర్త ఉన్నాడో భర్త ఇయన్నీ కూడా గమనిస్తా ఉన్నాడన్నమాట. గమనించి లాస్ట్‌కి ఈ విధంగా గొడవ జరిగినప్పుడు పాపం లాస్ట్‌కి ఈ విధంగా గొడవ జరిగినప్పుడు అతను ఇంటికొచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ పిల్లవాడే తనకు కారణమే ఈ విధంగా కొట్టుకుంటున్నారు కాబట్టి, ఈ పిల్లవాడు లేకుండా చేస్తే గనక ఒక గొడవ తీరిపోద్దని చెప్పి ఒక కోపం అంట, ఒక మూర్ఖత్వం మాట. ఈ మూర్ఖత్వం చేసిన పనది. నిజంగానే కన్నీటి పరమతమయ్యారు నిజంగా పాపం. ఎంత దారుణమైన స్థితి ఏర్పడిందంటే చూడండి ఒకసారి. అత్తాకోడలున్నారు. అత్తాకోడల గురించి చెప్తున్నా ఇయన్నీ కూడాను. దయచేసి మీరు పెట్టుకున్న గొడవ ఎవరైతే భర్త ఉన్నాడో, కోడల యొక్క భర్త, అదేవిధంగా అత్త యొక్క కొడుకు. వీరి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటదంటే, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి మొత్తం అంతా కూడా కృంగిపోద్దమాట. వాళ్ళు మీతో చాలా స్నేహంగా ఉండలేరు. చాలా సహజంగా ఉండలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారన్నమాట. మీ ఇంట్లోని ఈ విధంగా పోరుంటే గనక మగవాళ్ళు ఎవరుంటారు ఇంట్లో చెప్పండి ఒకసారి? అందుకనే మరీ ముఖ్యంగా చెబుతా ఉన్నాను నేను. ఎవరైతే అత్త, కోడలున్నారో వాళ్ళ గురించి వీడియో. మరీ ముఖ్యంగా వాళ్ళ గురించి వీడియో. మీ వల్ల చాలామంది మగవాళ్ళ యొక్క మానసిక పరిస్థితి బాలేదమాట. ఇంట్లో పోరు పెరిగిపోవడం వల్ల వాళ్ళ ఇంటికొచ్చి కనీసం 2 ముద్దలు తిందామన్నా గాని, కష్టపడి పని చేసి వస్తారన్నమాట ఇంటికి. ఇక్కడ అత్తాకోడళ్ళు విపరీతంగా కొట్టుకోవడం వల్ల, ఈ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో మగవాళ్ళు తినవలసిన ఏదైతే ముద్దుందో ఆ ముద్ద కూడా సరిగ్గా తినకుండా బయటికి పోతారన్నమాట. అది కరెక్ట్ కాదని చెప్పేసి చెబుతా ఉన్నాను. అందుకనే ఈ సిట్యుయేషన్ ఏదైతే జరిగింది, ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి ముందు పెట్టారన్నమాట. ఎవరైనా అత్తాకోడళ్ళు ఈ విధంగా ఈ సిట్యుయేషన్ ఉంటే గనక దయచేసి మారిపోండి. ఇప్పటి నుంచే మారిపోండి. లేని పక్షంలోని మీ కొడుకైనా గానీ, లేదా మీ భర్త అయినా గానీ, ఎవరైనా గానీ, ఈ విధంగా మానసికంగా అయితే వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా చేయొచ్చుమాట. మిమ్మల్నైనా చంపేయచ్చు, లేకపోతే ఈ విధంగా పిల్లల మీదనే అటాక్ చేసే అవకాశం ఉంటది. అందుకనే మరీ ముఖ్యంగా తీసుకొచ్చి చెప్పారన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన, ఎక్కడ జరిగిన సిట్యుయేషనే కదా! ఈ అత్తాకోడళ్ళ యొక్క ఈ పోరైతే ఏదో ఉంది. ఈ పోరు ప్రతి రాష్ట్రంలోనూ ఉంటదన్నమాట. ఇది అక్కడక్కడ కాదు. ప్రతి రాష్ట్రంలోనూ ఉంటది. అందుకనే ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన సంఘటన తీసుకొచ్చి ముందు చెప్పారన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని కోరుకుంటా ఉన్నాను. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తునైతే చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటారని కోరుకుంటాననమాట. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే అత్తకోడళ్ళు కొట్టుకుంటా ఉంటారు. మనస్పర్ధలు పెంచుకుంటా ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతమైన కోపం పెంచుకుంటా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ కుటుంబం అది. అత్త, కోడలంటే ఏంటి? మీరు కలిసి బతకవలసిన కుటుంబం అది. ఈ అత్త, కోడలు సరిగ్గా లేకపోతే గనక కుటుంబం మొత్తం అంతా కూడా చిందరబిందరం అయిపోద్ది. చాలామంది అర్థం చేసుకోరు. ఒక మహిళకి మహిళే శత్రువు అంటారు చూసారా? అది నిదర్శనం ఒక అత్త, కోడల దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దిమాట. ఒక మహిళకి మహిళే శత్రువు అవుద్ది. రీసెంట్‌లీగా మహారాష్ట్రలోని ఒక ఐఫోన్ గురించి ఒక అబ్బాయి కొండ ఎక్కి కింద దూకేసాడు. ఆ కొండపై నుంచి. సో, దాన్ని రక్షించబోయి తన తల్లిదండ్రులు కూడా కింద పడిపోయారు. ముగ్గురు కూడా చనిపోయారు కదా! చాలామంది ఏమనుకున్నారు? ఐఫోన్ కొనివ్వలేదు అని జెప్పేసి ఐఫోన్ వల్ల చనిపోయారని చెప్పేసి అనుకున్నారా? దానికి ప్రధానమైన కారణం అది కాదు. ఆ అబ్బాయి దగ్గర ఆల్రెడీ 2 ఐఫోన్‌లున్నాయన్నమాట. డబ్బుల విషయంలో కొరత లేదు. మంచి వెల్ అండ్ సెటిల్డ్ ఫ్యామిలీ అది. అక్కడ అసలైన విషయం ఏంటంటే, ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో కుర్రవాడి తల్లికి, అదేవిధంగా కుర్రవాడి యొక్క మేనత్తలున్నారన్నమాట. ఇద్దరు మేనత్తలు. అంటే కుర్రవాడి యొక్క తండ్రి చెల్లెళ్ళు మాట. తన చెల్లుళ్ళు ఈ కుర్రవాడి యొక్క తల్లి మీద పగపట్టేసారు విపరీతంగా. ఎప్పటినుంచైతే ఈవిడ పాపం ఈ ఇంట్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా ఏదో విధంగా వాళ్ళ ఈ విల్లుని, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాళ్ళని తన అన్నయ్యకి ఏదో ఒక విషయం చెప్పడం, తన వదినను కొట్టించడం, ఈ విధంగా చాలా రకాలమైన చేసేవారంట. తన అన్నయ్య ఎప్పుడు కూడా తన చెల్లెలికే సపోర్ట్ చేసేవాడంట. ఇటువంటి విషయంలోని ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో ఈ కుర్రవాడు చాలా మానసికంగా అయితే కృంగిపోయాడు. ఎప్పుడు చూసినా కూడా గొడవలే మా ఇంట్లో, ఎప్పుడు చూసినా గాని ఇటువంటి సమస్యలే అని చెప్పి చాలా కృంగిపోయాడుమాట. ఇలా ఎప్పుడైతే కృంగిపోయాడో రీసెంట్‌లీగా ఈ ఐఫోన్ గురించి చిన్న గొడవొచ్చింది. ఈ చిన్న గొడవే ముందు నుంచే ఈ సమస్యలన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని, ఇంకా బతకడం వేస్ట్ అని చెప్పేసి సంచలనమైన నిర్ణయం తీసుకొనెళ్ళి ఆ కొండ మీద నుంచి దూకేశాడు. సో, ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా తనతో పలంగా దూకేశారన్నమాట. చూడండి ఈ విధంగా జరిగిన సిట్యుయేషన్ అది. అంటే ఇక్కడ ఆడదానికే శత్రువు మాట. అందుకే చెబుతున్నాను ప్రతి ఒక్కరు కూడా నేను. మీ కుటుంబాన్ని మీరే చిందరబందరం చేసుకుంటా ఉన్నారో, దయచేసి అత్తాకోడలు ఎవరైతే ఉన్నారో అత్తాకోడలు చాలా చక్కగా ఉండండి. చక్కగా ఉండడంతో మీ కుటుంబం సక్రమంగా ఉంటది. బయట వాళ్ళు కూడా కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టి, మీ కోడలు అలాగా, మీ అత్త ఇలాగా అని చెప్పేసి మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు. అటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. చాలా చక్కగా తల్లి, కూతురుగా ఉంటే గనక మీ కుటుంబం బావుంటది. లేకపోతే గనక మీ కుటుంబం చిందరబందరం అయిపోద్ది. లాస్ట్‌కి
ఎవరు మిగులుతారో, ఎవరు చనిపోతారో కూడా గ్యారంటీ లేదన్నమాట. అందుకనే మరీ ముఖ్యంగా చెబుతున్నాను. ఈ వీడియో అత్తాకోడళ్ళకి అంకితం మాట. సో, చూసారు కదా! మీకేమనిపిస్తుందో అదే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ అద్భుతమైన మంచి మంచి టాపిక్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నన్ను సపోర్ట్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాననమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.